రాములు గారు చెప్పండి, మీరు ముందుగా చెప్పండి. అంటే నిజంగా న్యాయ వ్యవస్థలో కానీ అసలు ఎవరెవరు అనుమతులు తీసుకోవాలి? నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వస్తే కనుక దేశ సార్వభౌమాధికారానికి సంబంధించి కానీ లేకపోతే సమగ్రతను రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఏమైనా విషయాలు కూడా వాడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం వాడేటువంటి పరిస్థితి ఉంది. సో చూస్తున్నారు విస్తారంగా. సో అధికారం అనేది ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఎవరెవరు అనుమతులు తీసుకోవాలి, దానికి సంబంధించిన ప్రొసీజింగ్స్ ఎలా ఉండబోతుంది? ముందుగా అమ్మ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్. ఈ 9th జూన్ 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఎస్టాబ్లిష్ అయింది. ప్రధానంగా ఎస్పీ పోలీస్ శాఖలోని ఎస్పీ ర్యాంకు తక్కువ కాకుండా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ని చూసుకునే అధికారం ఉంటది. ఎస్పీ నుంచి పై స్థాయిలకు తప్ప ఈ లోపలకు ఉండదు. ప్రధానంగా ఈ యొక్క ట్యాపింగ్ ఎస్పీ ఆ తర్వాత ర్యాంక్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని దాన్ని ప్రొసీజర్ లోకి పోవాల్సిన అవసరం ఉందండి. ఇది ప్రధానంగా ఓన్లీ టెర్రరిస్టు, ఏదైతే సంఘ విద్రోహ శక్తులు, అన్సోషల్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయని తెలిసిందో విత్ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ బాస్, అంటే డీజీపీ గారి అనుమతితో ఎస్పీ ర్యాంకు తగ్గకుండా తను ఈ యొక్క పర్మిషన్ తీసుకొని త్రూ కోర్టు ఆర్డర్ ద్వారా, కోర్టు ఆర్డర్ కానీ డైరెక్షన్ కానీ తీసుకొని ఈ యొక్క ట్యాపింగ్ వ్యవహారాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా మావోయిస్టు, టెర్రరిస్టు, అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం కోసం ప్రధానంగా ఇది 2000 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి పనిష్మెంట్ గా ఐపీసీలో కూడా 3 years నుంచి 7 years వరకు పనిష్మెంట్ కూడా ఐపీసీ తెలియపరుస్తుంది. అంతే తప్ప ఒక ప్రైవేట్ వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తుల ప్రైవసీని కానీ దెబ్బతీయడానికి దీన్ని వాడకూడదు. వాడితే థర్డ్ పర్సన్ ఎవరు వాడినా కానీ పనిష్మెంట్ ఉంటుంది దానికి. అంతకుమించి ప్రైవేట్ వ్యక్తులు రికార్డ్ చేయడం కానీ, వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు కానీ రికార్డ్ చేయడానికి ఈ యాక్ట్ ఒప్పుకోదు. దానికి పనిష్మెంట్ గా 3 years నుండి 7 years వరకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. రాములు గారు, ఇంకొక అంశం ప్రధానంగా అంటే ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న ఫోన్ వ్యవహారం ట్యాపింగ్ సంబంధించి పక్కన పెడితే నిజంగా అలాంటి సందర్భాలు ఏమైనా గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉందా? అంటే భారతదేశ చరిత్రలో కానీ లేకపోతే చాలా వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అనేవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే కేంద్రంలో ఉన్న కొన్ని శాఖలు సిబిఐ కానీ లేకపోతే కొన్ని వాటి అనుమతిలో తీసుకొని కూడా అవి వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కేంద్ర హోంశాఖ దీనికి బాధ్యత వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖకు సంబంధించినటువంటి అలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందా? సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఫోన్ ట్యాపింగ్ అయిన వ్యక్తులకు సంబంధించినటువంటి అవకాశం ఏమైనా తెలిసే అవకాశం పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రొసీజర్స్ ఉండబోతుంది? అంటే ముందు ఒకవేళ ఒకరికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే కనుక ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది? ఎవరు పర్మిషన్ ముందు తీసుకుంటారు? ప్రధానంగా చెప్పాను కదండి, ఎస్పీ ర్యాంక్ నుంచి పై స్థాయిల పర్మిషనే కావాలి. దానికి కూడా కేంద్రం అనుమతి తప్పనిసరి. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2000 ఎస్టాబ్లిష్ అయినప్పుడు పూర్తి అధికారాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇంటికే ఈ అధికారాలను కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాయి అధికారాలు. వాళ్ళ పర్మిషన్ తోనే ఎస్పీ స్థాయి పై అధికారి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూసుకునే బాధ్యత అప్పగించడం జరిగింది. ఇంకోటి అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఉందో 1885, సో ప్రధానంగా దాంట్లో ఉన్నటువంటి అధికారాలు ఎలా ఉన్నాయి? అవి ఏం చెప్తున్నాయి? ఏమైనా మనకు పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇక్కడ అవి కూడా కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి. సో అవి ప్రధానంగా అక్కడ ఏం మెన్షన్ చేస్తున్నాయి? 1885 ఎస్టాబ్లిష్ అయింది ఓన్లీ ఫోన్ కాల్స్. ఈ సివిల్ రాంగ్స్ అంటారు, ఏదైతే అక్రమంగా సంపాదన, వాటికి సంబంధించి లావాదేవీలు, కాల్ కన్వర్షన్, ఇవన్నీ కూడా 1885 ఉన్నాయి. మాడిఫికేషన్ చేసి దాన్ని 9th జూన్ 2000 ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ దానికి అనుసంధానంగానే ఈ 2000 వచ్చినటువంటి యాక్ట్. రైట్. అంటే ఇప్పుడు ఈ కేసు సంబంధించి ప్రధానంగా ప్రణీత్ రావుకు సంబంధించి ఎస్ఐబి అది కీలక పాత్ర పోషించడం. ఎస్ఐబికి నిజంగా అధికారం ఉందంటారు? అంటే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసే అధికారణ లేకపోతే అనుమతులు వారికి సంబంధించినటువంటి అవకాశం ఉందంటారా?
తప్పకుండా ఉందండి. అది నమ్మదగిన సమాచారం. కంపల్సరీ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో అని కన్ఫర్మేషన్ ఉంటే తప్ప ప్రైవేట్ వ్యక్తి చేయడానికి లేదు.